అరే నీకు ఏజ్ వచ్చింది కదా, ఇన్ని రోజులు పోషించినాము, ఇప్పుడు పోషించలేము రా భయ్, ఏదో ఒకటి చేసుకొని బతుకు అంటారు ఇంట్లో. నిరుద్యోగ ఏదైనా సరే, మన నిరుద్యోగ భృతి అయినా సరే, జీపీఓ అయినా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏంటన్నా. లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని దింపడానికి ఎంత ప్రయత్నం చేసినానో ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించడానా. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీరే ఆలోచించి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండన్నా. లేకుంటే మేమైతే ఇక్కడ నుంచి నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో మీ గవర్నమెంట్ ఓడగొట్టడానికి, తీసుకొచ్చిన గవర్నమెంట్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న. అంతే మిత్రులు గమనించాలి ప్లీజ్, చెప్పింది రిపీట్ కాకుండా మన సమస్యను ముందుకు తీసుకుపోయే విధంగా ఒక 2-3 నిమిషాలు ఒక్కొక్కరు మాట్లాడాల్సిన కోరుచున్నాం. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడితే రిపీట్ కావద్దు ప్లీజ్, దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. దయాకర్ అన్న బస్ యాత్రప్పుడు దయాకర్ అన్నకు నేను రోజు 2 సార్లు ఫోన్ చేసేవాడిని. మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ ఎత్తేవాడు, ఏం తమ్ముడు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగే ఫోన్ చేశాను నేను, అన్న లైబ్రరీకి అంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు నా ఫోను. వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను నాకు నమ్మకం. అయితే నీ ఫోన్ అప్పుడు నేనేమో మీటింగ్లు ఉంటా, వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన, ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన, మీరు వచ్చిరన్న, మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి, నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం, మేము మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేశాను. సో సరే అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు, దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీలో జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఇయ్యరు బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారు బాబు, దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని, తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండా మాట మాట్లాడడానికి, త్వరలో చెప్పుకోవడానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు. మీకంటూ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరు మాట్లాడతారు. కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా? అంత అబద్ధాలు, డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు పదవులు వస్తాయి, అంతే తప్ప ఏం లేదు. హలో ఏం పేరు నీ పేరు? నా పేరు ఇందిరా నాయక్ అన్న. ఇందిరా నాయక్, వాళ్ళ అవకాశాలు పోగొట్టే హక్కు నీకు లేదు. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు. నువ్వు విను, వాళ్ళ అవకాశాలను కాదు. మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మీరు మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? నేను చెప్పేది నీది అంశం ఏదన్నా ఉంటే ఇక్కడ చెప్పు, కానీ ఈడ వచ్చి రచ్చ చేసి వాళ్ళ డెమోక్రటిక్ రైట్ను కాలరాశాకు నీకెక్కడ? మేము మాట్లాడలేమని లెక్క, మాకంటే ఎక్కువ లౌడ్గా మాట్లాడతావా? నేను కౌంటర్ ఇయ్యలేను. నేను గిదానికా ఈడ పెట్టింది. మొన్న వాళ్ళతో నేను చెప్పిన పరిష్కారం కొరకు నన్ను పిలవండి. పంచాయతీకి అయితే చాలా మంది ఉన్నారు, వస్తారు. కాదు నీ వల్ల నువ్వు మాట్లాడేటప్పుడు చెప్పాలా? అశోక్ సార్ మాట్లాడినప్పుడు వినలే, నువ్వు కూడా చెప్తే వింటావు. ఏం చేస్తామో చెప్తాం బ్రదర్. లేదు అశోక్ సార్ కాదు ఇప్పుడు చెప్పండి. నీ బాధ ఏందో అసలు ఫస్ట్ చెప్పు. ఒకసారి బాత్రూమ్ కాదు నీ బాధ ఏందో కాదే, నీ బాధ చెప్పు. నీ బాధ ఏందో చెప్పు ఫస్ట్, నీ బాధ ఏందో చెప్పు. ఇదేం కల్చరా బాబు? నీ సమస్య లేదు, ఏం లేదు, ఊరికనే రచ్చ చేస్తాను. సమాధానానికి అన్న జియో 20 తీసుకొచ్చారు. నువ్వు ఎంతసేపు మాట్లాడినా ఏంట బ్రదర్, నువ్వు ఇష్యూ మీద మాట్లాడు. కాంట్రా ఎందుకు? లాభం లేదు. జియో 20 తీసుకొచ్చిర్రు, ఎవరు తీసుకురామని చెప్పారు? నిరుద్యోగులను గొడవ చేసిర్రా? రాష్ట్రాన్ని గొప్పలు చేసిరా? ఏమన్నా ఎవరు తీసుకురామని చెప్పారు? అనవసరంగా ఉన్న జియో 15 తీసుకొచ్చి అలా బడుగు బలైన పిల్లలు అన్యాయం చేసిర్రు. మీరు కూడా ఎస్సీ పెట్టాను, నేను ఎస్టీ పెట్టాను, కనీసం మీరు మాట్లాడాలి ఆ విషయం మీద. మీ ఇంటికి వస్తుంటే మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మీరు ఇలా కొంచెం పరిష్కారం చూపెడతాంటే ఎట్లా నమ్మాలన్నా మేము? మాకు అర్థం కావట్లేదు. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తే మేము చెప్పామని చెప్పి ప్రతిరోజు మీరే మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఇంకా 2 సంవత్సరాలు ఉంది గవర్నమెంట్, ఇంకో 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిరుద్యోగులు అయిపోతారు. ఎట్లా అంటే నెక్స్ట్ గవర్నమెంట్ లో మనకు జాబ్ వస్తుంది, వీళ్ళకి ఆ జాబులు కాదు. కాంగ్రెస్ పార్టీ 2031 వరకు ఉంది. అది వాళ్ళకి మీకుండొచ్చు, అంటే మేము కష్టపడే ఫలం మీరు అనుభవించే తప్పులేదు, కానీ తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది కదా. మేము కొట్లాడి వచ్చిన తెలంగాణలో ఉద్యోగం అడుగుతున్నావురా బాబు. నువ్వు ఫస్ట్ అది తెలుసుకో, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకో. నువ్వు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు ఇక్కడ.
మీకంటే ఎక్కువ కేసులు పెట్టుకొని జైల్లో అవునన్నా, కరెక్టే కానీ మీరు అర్థమైందా? పరిష్కారం చూపెట్టండి. మీరు కేసులు చెప్పుకుంటారేమో, మీ కేసులు చెప్పుకుంటారో కాదు. పరిష్కారం చూపెట్టండి. మాట్లాడతావు నువ్వు, మాకే తాతకు దగ్గులు మీరు నేర్పినట్టు. కలిసి పరిష్కారం ఆ? మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు, మాకంటే ఎక్కువ ఉద్యమాలు చేసినావు నువ్వు. ఏడవున్నావు, మొన్న వచ్చినావు నువ్వు మళ్ళీ. అరే ఇష్యూ చెప్పురా నాయన అంటే వాళ్ళకు మంచిగా వాళ్ళ సమస్యలు చెప్తుంటే వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టుకోవడానికి వచ్చినట్టున్నావు. మాట్లాడని ఇంకోటి దాగరణ హలో రైట్ 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 అన్న వినండి ఇటు ఒక నిమిషం. త్వరలో ఉద్యోగాల జాతరలు అంటుర్రు కదా, దాగరణ త్వరలో అస్మా ఆగమ్మ అస్మా అమ్మ మనోన్ని ఆయన అయిపోయి తల్లి నువ్వు అట్లా అనద్దు. ఆయన అయిపోయి ఏది చెప్పని ఆయన చెప్పని. దాగరన్న సిలబస్ కమిటీని వేశారు, దాదాపు 2-3 నెలలు అయిపోయింది, ఇంకో 4 నెలలు పొడిగిస్తారు. అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు అంటే కొత్త సిలబస్ కమిషన్ వచ్చేటప్పుడు అందరు కూర్చోనమ్మా, అందరు కూర్చొని అట్లా ఎందుకు అట్లా మన ఆ సిలబస్ కమిటీ ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా అన్న? అంటే మాకు అనుమానం, ఒక్కసారైనా మీటింగ్ జరిగిందా? ఏ సిలబస్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాకైతే అవగాహన లేదు. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ వచ్చిర్రు. ఎందుకంటే సిలబస్ కమిటీ మారితే ఒకవేళ ఒక సబ్జెక్ట్ మారితే ఒక సబ్జెక్ట్ పక్క పడేసి వేరే సబ్జెక్ట్ చదువుకుంటాం మేము. కాబట్టి మీరు ఏదైనా సిలబస్ కమిటీ గురించి మాట్లాడినప్పుడు ఎవరైనా అంటే మాకు చెప్తే మేము ఇక వేరేదాన్ని చదువుకుంటాం కదా. ఇప్పుడు దాకా 5-6 నెలలు అయిపోయింది సిలబస్ కమిటీ అని చెప్పి, ఇప్పుడు దాకా దాని గురించి ఊసే లేదు. కాబట్టి మీరు కొన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తారు. 29 ఒకటి, ఈ సిలబస్ మారడం ఒకటి, 46 ఒకటి, ఇవి కనుక దిద్దుకుంటేనే మీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కనుక అట్లే చేసిరనుకో ఇంకో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాంగ్రెస్ అదో పాతాళకి ఒక్కపాటిలో కాంగ్రెస్ పార్టీ ఉండేదంట అని చెప్పుకుంటారు నిరుద్యోగులు. ఇక మీ ఇష్టం, అది ఇక మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడన్నా మా సమస్యలను పట్టించుకోండి. మీరు ఆ రోజు బస్ యాత్ర పోతున్నప్పుడు జెండా బాగుప్పి అటు నుంచి ఇటు బాగుప్పి తమ్ముడు వెళ్ళాలి, తమ్ముడు చేయాలి, తమ్ముడు ఆ రోజు అయితే పిలుస్తావు మంచిగా. పిలవలేదు, మీరు అవసరానికి వచ్చారు ఆడికి, మేము ఎవరిని పిలవలేదు. పిలవకపోతే తప్పుడు మస్తు మంది. అదే చెప్తున్నా, మిమ్మల్ని జోకేటోళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు సంబంధం లేదు, ఆ విషయం లేదు. ఇగో నువ్వు ఎవరినన్నా జోక్ కానీ వీళ్ళకి ఇబ్బంది చేయ. రైట్ సరే, అదైతే మీరు చేయండి. 29 అదైతే మొదటైతే ఉద్యోగాలు వేయండి అన్న. ఆగస్టు 15 లోపల ఉద్యోగాలు వేయకపోతే మాత్రం మరో ఉద్యమం స్టార్ట్ అయిపోతుంది. అస్మా మాట్లాడడం 2 మాటలు మాట్లాడతా. ఓకే, మాట్లాడు. ఇంతకు ముందు మాట్లాడినా కదా, 2 విషయాలు చెప్తా. ఉద్యోగాల జాతర అని చెప్పేసి ట్విట్టర్లో పెడుతున్నారు కదా. ఉద్యోగాల జాతర ఏమో కానీ మా కురుమూర్తి జాతర 2 సార్లు జరిగింది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే జాతర 2 సార్లు కురుమూర్తి జాతర జరిగింది, కానీ ఈ ఉద్యోగాల జాతర మాత్రం జరగలే. ఇంతకుముందు మా ఒక అన్న బాధపడుతుండు, ఇంట్లో నుంచి డబ్బులు పంపిస్తలేరు, పెళ్లి చేసుకుంటలేను, చాలా ఇబ్బంది అవుతుందని. మీరు కానీ నోటిఫికేషన్స్ వేయకపోతే, ఈ మీ ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్స్ వేయకపోతే మా పెళ్ళిళ్ళ బాధ్యత A to Z అన్ని బాధ్యత, పోషణ బాధ్యత అన్ని మీవే. ఇదే డెడ్ లైన్ మాది. మొత్తం మేము జీవితకాలం బతుకున్నంత కాలం మా నిరుద్యోగుల బాధ్యత మీరు తీసుకోవాల్సి వస్తుంది, మీరు నోటిఫికేషన్స్ వేయకపోతే. అంతే. ఈ 2 విషయాలు నేను మర్చిపోయినా, అందుకే చెప్పాల్సి వచ్చింది. తీసుకొని 99లో వచ్చిన 108